బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటి వరకు ఆడియన్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అని వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఎవరు విన్నర్ అవుతారా అని వెయిట్ చేస్తున్నారు. ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం అనేది తెలుగులోనే కాదు, ఏ భాషలో కూడా జరగలేదు. హిందీలో ఇప్పటి వరకు 18 సీజన్స్ జరిగాయి. ఒక్క సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ టైటిల్ ని గెలవలేదు. అయితే ఈ సీజన్ లో గౌతమ్ విన్నర్ అంటే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. తాజాగా బిగ్ బాస్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో గౌతమ్ జర్నీ గురించి అద్భుతంగా చూపించారు. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి మనం చూసేద్దాం రండి. ఈ సీజన్ బిగ్ బాస్ విజేతను తేల్చేందుకు కేవలం 3 రోజుల ఓటింగ్ మాత్రమే ఉండటంతో ఈ జర్నీ వీడియోల టైమింగ్ కూడా చాలా కీలకం. అయితే ఫైనలిస్టుల్లో తొలి జర్నీ వీడియో గౌతమ్దే అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి విన్నర్ రేస్ లోకి దూసుకువచ్చాడు గౌతమ్. అశ్వత్థామ ఇస్ బ్యాక్ అంటూ టైటిల్ కి మరో అడుగు దూరంలో ఉన్నాడు గౌతమ్. గార్డెన్ ఏరియాలో ఈ జర్నీ వీడియోలకు సంబంధించిన డెకరేషన్ చేశారు. ఎప్పటిలాగానే ఫోటోలు క్రాకర్స్ తో స్వాగతం పలికారు. అనంతరం గౌతమ్ జర్నీ గురించి బిగ్ బాస్ పొగడ్తల వర్షంతో పాటు కీలకమైన విషయాలను తెలియచేశారు. అలాగే బుద్ధిబలం బజబలం కలయికతో ఒక యోధుడిలా కదులుతూ మీ ఆట ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగింది. మీరు కోరుకున్న ప్రేమ హౌస్లో దొరక్కపోయినా అది మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. బిగ్ బాస్ ఇంట్లో మీకు మానవ సంబంధాలు లేవని, అన్ని ప్రేక్షకుల కోసమే చేస్తారని, తోటి సభ్యులు మీపై ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ వారి ఆటలో భాగమని మీకు తెలుసు. గౌతమ్ ఫైర్ బ్రాండ్ అని చూపించారు. మీ పందా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్ట్ గా నిలిచి చివరి మజిలీకి చేరుకున్నారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి, అవి నెరవేర్చుకోవడానికి కార్యదీక్ష అవసరం. ఈ రెండూ కనబరిచిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం అంటూ బిగ్ బాస్ తన మాటలతో గౌతమ్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. గౌతమ్ జర్నీలో ఆనందం, బాధ, దుఃఖం ఇలా చాలా వేరియేషన్స్ చూపించారు. మొదటిగా గౌతమ్ జర్నీ ఫన్తో మొదలైంది. ఆ తర్వాత ప్రేమ వదిలేసిపోయినా మీరు తగ్గలేదు, ఇంకా కసితో ముందుకు వెళ్లారు. ఆ తర్వాత అశ్వత్థామ పేరు గురించి జరిగిన గొడవను చూపించారు. ఎలిమినేట్ అయినా ఎలా పుంజుకుని వచ్చాడో ఓ రేంజ్ లో ఎలివేషన్స్ తో చూపించారు. మహర్షి చిత్రంలో ఇదే కథ సాంగ్ తో గౌతంలోని అసలు కోణాన్ని ఆవిష్కరించారు. అశ్వత్థామకి చావే లేదు అంటూ నాగార్జున చెప్పిన మాటల్ని హైలైట్ చేస్తూ గౌతమ్ కన్నడ బ్యాచ్ తో వీరోచితంగా పోరాడిన వాటిని చూపించారు. పృథ్వీతో గొడవ, నిఖిల్తో గొడవ, యష్మితో గొడవ, నబిల్తో గొడవ, ప్రేరణతో గొడవ ఇవన్నీ హైలైట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ చూపించిన ఏవి చూసిన గౌతమ్ మాట్లాడాడు. ఈ విజువల్స్ చూస్తుంటే నా జర్నీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నాకు అర్థమైంది. బిగ్ బాస్ నాకు మా అమ్మ ఒక్క మాట చెప్పి పంపించింది, నువ్వు ఒక్కడివే ఆడు, ఒక్కడివే చివరి వరకు పోరాడు, నీ లైఫ్ లో ఎవరు ఏమి చేయరు, నీ కోసం నువ్వే నిలబడు అని అన్నారు మా అమ్మ. అందుకే ఆడితే ఒక్కడినే ఆడాలని అనుకున్నా, ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు అని అనుకున్నాను, అలాగే ఆడా. ఆ జర్నీ చూస్తే మా అమ్మ చెప్పిన మాట రైట్, నా ఆలోచన రైట్ అనిపించింది. నా జీవితంలో సీజన్ 8 ని ఎప్పుడు మర్చిపోను. ఈ వీడియో చూస్తుంటే ఒంట్లో కరెంట్ పాస్ అయింది. నేను సోలో అని గొప్ప చెప్పుకోవడం లేదు, ఒక్కడే నిలబడి పోరాడితే సక్సెస్ అవుతామని నమ్మినా. ఇక నేనేంటో ప్రూవ్ చేయాలని అనుకున్నా. కాలర్ ఎగరేసి చెప్తున్నా, నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్, మా అమ్మ నన్ను నడిపించిన మార్గం కరెక్ట్, మా అమ్మ నన్ను చూసి గర్వపడేట్టు చేశా. నేను సీజన్ 8 లోకి రెస్పెక్ట్ కోసం వచ్చా. నాకు లైఫ్ లో ఎప్పుడూ రెస్పెక్ట్ దొరకలేదు, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది దొరికింది. ఇది గెలుపు అంటే. ఆడియన్స్ హృదయాలను గెలుచుకోవాలని అనుకున్నా, గెలుచుకున్నా. ఆదర్శంగా నిలవాలి అనుకున్నా, విన్నర్ అవ్వకున్నా నేను గెలిచాను అంటాడు గౌతమ్. నాకు మీరు గురువు బిగ్ బాస్, నా జీవితాన్ని తీర్చిదిద్దారు, మీకు శతకోటి పాదాభివందనాలు బిగ్ బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేసి ఎమోషనల్ అయ్యాడు గౌతమ్. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియోను చూసిన వారంతా విన్నర్ అతనే అని ఫిక్స్ అయ్యారు. మరి ఎవరు విన్నర్ అవుతారో తెలియాలంటే ఫైనల్ వరకు మిస్ అవ్వకుండా చూడాల్సిందే.